ఇందిరమైన్లపై రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం పట్ల పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందడంతో ఇంకెన్నిసార్లు సర్వే చేస్తారంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. ప్రజాపాలన, కులగణన సర్వే, గ్రామ వార్డు సభల్లో ఇందిరమైన్ల కోసం దరఖాస్తులు ఇచ్చినప్పటికీ మళ్లీ సర్వే పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇందిరమ్మ దరఖాస్తులకు సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ చేయాలంటూ రాష్ట్ర అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. దీంతో అధికారులు కూడా మరొకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అటు ప్రజాపాలన దరఖాస్తులతో పాటు అయితే మన గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు సంబంధించి మళ్ళీ ఒకసారి రీసర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోగుల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు, చెప్పండి, గతంలో కూడా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు, ప్రజాపాలన సంబంధించి కులగణన సర్వే అప్పుడు కూడా ఇంటింటా తిరిగి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు, గ్రామ సభ, వార్డు సభల్లో కూడా తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రీసర్వే అంటున్నారు. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు అంటారు? ఒకటి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా యూటర్న్లు తప్పితే ముందడుగు వేసినటువంటి పరిస్థితి ఏ పథకంలో కూడా లేదు అని చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రాంకు తెరలేపిండ్రు. లేపి ఆల్రెడీ మీ గ్రామంలో 5గురు సెలెక్ట్ అయినరు, 10 మంది సెలెక్ట్ అయినరు, 15 మంది సెలెక్ట్ అయినారంటే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటున్నారు, సెలెక్ట్ కానివాడు మన దుబ్బ పోస్తున్నాడు. మేము ఏమంటున్నామంటే, సరే అదేదో చేసిండ్రు, దాంట్లో కొన్ని ఏదైతే కేసీఆర్ కట్టిన ఇళ్ళనే ఇందిరమ్మ ఇళ్ళ కింద డైవర్ట్ చేస్తామన్నారు, లేకపోతే వాటిని రిపేర్ చేసి ఇస్తామన్నారు, లేదంటే కొత్త వాటిని కట్టుకోవడానికి అనుమతులు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది చెప్పి 3 రోజులు కాలేదు, మళ్ళీ ఇప్పుడు రీసర్వే అంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన 1,00,000 మందికి, ఉదాహరణకు 1,00,000 మందికి వస్తే ఈ 1,00,000 మందిలో మనం జెన్యూన్గా సర్వే చేస్తే 5,000 మంది కూడా వెళ్ళరు, అనవసరంగా 1,00,000 మందికి ఇచ్చేందుకు అని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపి ఇందిరమ్మ ఇండ్లు లేవు, గంగా లేవు, గోదావరి లేవు, ఈ ప్రజల జీవితాలతో ఆడుకోవడానికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లేని ఇష్యూస్ ముందర వేసుకొని డైవర్ట్ చేయాలనే ఒక ఎజెండాతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు రేపు గ్రామాల్లోకి వస్తే తన్నే పరిస్థితి మాత్రం 100% నెలకొని ఉన్నది. ఇప్పటికీ ప్రధానంగా ఒక విషయం రవీందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పటికే దాదాపు మంచిర్యాల జిల్లా సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు దాదాపు 60,000 పైచీలకు దరఖాస్తులు అయితే దానిలో 21,600 పైచీలకు దరఖాస్తులు కేవలం ఇందిరమ్మ ఇళ్ల గురించే అప్లై చేసుకున్నారు. ఈ సంబంధించి ఇప్పుడు వాళ్ళందరిలో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదే మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాలనంటే దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవానికి ఇల్లు ఇయ్యాలని ముఖ్యమంత్రి ఆలోచన ఉంటే, గతంలో కూడా కేసీఆర్ గారు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం కూడా డ్రా సిస్టంలో కూడా చాలా మందిని సెలెక్ట్ చేసి పెట్టిండ్రు. కాంగ్రెస్ అతనా, బీజేపీ అతనా, లేకపోతే న్యూట్రల్గా ఉన్నతనా, మన పేద ప్రజలు ఇట్లా అందరినీ కూడా వాళ్ళు కూడా డ్రా తీసుకొని ఆ డ్రాలలో లక్కీ లాటరీ ద్వారా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మొండి చేసి చూపెట్టినావు. ఇప్పుడు 21,000 సెలెక్ట్ అయినరు అనగానే 21,000 మంది నిజంగానే సంతోషపడ్డారు, కొన్ని చోట్ల చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు 21,000 మందికి మళ్ళీ రీసర్వే అని చెప్పేసి వీళ్ళందరినీ ఊడగొట్టడం ఎట్లా అంటే, రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఏదైతే కొర్రీలు పెట్టి ఎగరగొడుతున్నాడో, ఇప్పుడు ఈ రేషన్ కార్డుల పేరు మీద, ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా లేనిపోయి కొర్రీలు పెట్టి చివరాఖరికి ఆడ గుండుసున్నే తప్ప ఎవరికి ఇల్లు రాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇలా ఏంటంటే ఏ గడపకా మాట, ఏ పూటకా పాట వాడుకుంటా పొద్దు గడపడానికే ఈ ముఖ్యమంత్రి సిద్ధపడ్డాడు తప్పితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏవో ఒకసారి ప్రజల ముందు పెట్టమని చూద్దాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే మంచిర్యాల జిల్లా సంబంధించి మొత్తంగా గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 6,682 దరఖాస్తుల్లో దాదాపు 21,600 పైచీలకు ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఇచ్చారో, ఏదైతే అధికారుల సమక్షంలో అధికారులందరూ కూడా అటు ప్రజాపాలన దరఖాస్తుల నుంచి గ్రామ సభల వరకు కూడా చివరి రోజు వరకు కూడా అధికారులు స్క్రూటినీ చేసిన తర్వాతనే దరఖాస్తులు అన్నింటినీ కూడా స్వీకరించారు. మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి యూటర్న్ తీసుకోవడంతో దరఖాస్తుదారుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గుడిజల్లి శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.